తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు కోపం ఏమి లేదు. కానీ మూడే పాయింట్లు ప్రజల్లో వాళ్ళ యొక్క గుండెల్లో ఉన్నాయి. ఏమేంటంటే, నెంబర్ 1, బీదవాళ్లకు బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అన్నమో రామచంద్ర అని మొత్తుకున్నారు, వాళ్ళ వంకే చూడలేదు. నెంబర్ 2, జాబులు ఇవ్వలేదు. గవర్నమెంట్కి అవసరమైనటువంటి ఎంప్లాయీస్కి దారి చూపలేదు. మరి ఎందుకనో జాబులు ఇవ్వకుండా అదేవిధంగా దాన్ని ఓపెన్గా తెరిచి ఉంచారు. నెంబర్ 3, అసలు ధర్నా చేద్దామని ఎవరైనా పోతే ధర్నా చౌకనే ఎత్తేసారు. ఎంత దరిద్రమైనటువంటి పని అది. నెంబర్ 4, అసలు ఏ మినిస్టర్కి కానీ ఏ ఎమ్మెల్యే కానీ పవర్ లేదు. మొత్తం టోటల్ వర్క్ ఆ పంచ అమృతాల దగ్గర నుంచే రావాలి. ఏ ఆర్డర్ అయినా మినిస్టర్లు నామకే వాస్తే. ఎవరు ఏడుస్తున్నారో వాళ్ళకే ఇచ్చారు పదవులు, అంతేగాని కష్టపడి తెలంగాణ గురించి కష్టపడినటువంటి వాడికి పదవులు రాలేదు. వాళ్ళని దూరంగానే పెట్టారు. అదే ప్లేస్లో దూరంగా పెట్టినటువంటి వాళ్ళల్లో ఎంతసేపటికి పోవటం లేదని చెప్పి పంపించారు ఈటెల రాజేంద్ర గారిని. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తిని పంపించడమే వాళ్ళ పని అని ప్రజల మనసుల్లో గూడుగట్టుకొని పోయింది బీఆర్ఎస్ వాళ్ళ మీద. ట్యాక్సులు వేసి 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 ఆ డబ్బుని ఇతర రాష్ట్రాలలో పంచటం జరిగింది. చూసారా ఎంత వేస్ట్ చేశారో. ప్రాజెక్టులు కట్టండి అని అంటే కూలిపోయినాయి ప్రాజెక్టులు. ఎక్కడికక్కడనే ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఎక్కడికక్కడనే ఎవరి పేరు మీద వాళ్ళు వేల వేల ఎకరాలు ఉన్నాయి బినామీ పేర్ల మీద. ఇన్ని పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని ఏ విధంగా నమ్ముతారు అని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆలోచించండి విషయాన్ని ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.